వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మొదటగా సీసీ రోడ్లు ఓపెన్ చేశారు. పిఎం శ్రీ జిల్లా పరిషత్ స్కూల్లో మొక్కలు నాటి సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేశారు. అనంతరం రైతు వేదికలో మత్స్య కార్మికులకు నూతన ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఓ ప్రవీణ్, ఎంఈఓ, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఈరోజు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ జయకరణ్ గారు, ఫిషరీస్ ఎంపీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కొందరికి ఎందుకు నడుపుకోమంటే అది గతంలో లాగా మాకు అవకాశాలు లేకపోయాయి. మాకు అవకాశాలు ఉంటే అదోని పైసలు తీసే సమాయకులున్న పైసలు తీసుకుంటే ఆ పైసలు తినే అవకాశం ఇప్పుడు లేకుండా నిజాయితీగా పనిచేస్తున్నందుకు వాళ్ళు తట్టుకోలేక ప్రతి విషయంలో ఇట్లా అక్కడక్కడ కొన్ని చేసిన ఇబ్బందులకు గురి చేస్తాము. నేను తాటికొండ గ్రామానికి సంబంధించి మొదటగా నెల్లూరు తీసుకోండి. నేను మధ్య అప్పుడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ రోజు తాటికొండ గ్రామ మహిళలు ఉన్నారని, మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్ళ ప్రాబ్లం తీర్చాలంటే
నేను ఆ రోజు మాట ఇచ్చిన 5 రోజులలో మీ గ్రామానికి నీళ్లు తీసుకొని ఇస్తాను. 10 ఏళ్ళు 10 అవన్నీ పట్టించుకోలేదు. ఎవరు రోడ్లు లేదు. ఇప్పుడు మీరు హైవే పోవాలంటే రోడ్ ఎస్టిమేట్ ఉండే కడుపుతో ఉన్న వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలన్న కూడా ఇబ్బంది. 10 ఏళ్ళు రోడ్ వేసినప్పుడు ఎవరు ఇక్కడ ఉన్న దొరలనే లేదు, ఈ ఊళ్ళో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అడగలేదు. ఆ రోడ్డు పెళ్లి ఉంటే నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పిలిచి ఆ రోడ్డు వేయించిన. సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారికి, మరియు ఇక్కడ ఎంఈఓ గారికి, అదేవిధంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మా మిత్రుడు నాకు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న బాలు యాదవ్ గారికి, మరియు చాలా మంది స్కూల్ స్టాఫ్ అందరికి, టీచర్స్ అందరికి కూడా, మేడమ్స్ అందరికి, అదేవిధంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహ, రవీందర్ రెడ్డి, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులకు మరియు మిగతా చాలా మంది అధికారులు ఉన్నారు. వారికి, ముందు కూర్చున్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో నాకు తెలిసి అంటే ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లాంటి పండగ వాతావరణం కనిపిస్తుంది. అది ఎప్పటి నుంచి కనిపిస్తున్నదో మీ అందరికీ కూడా తెలుసు. సో మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ముఖ్యమంత్రితోనే ఎడ్యుకేషన్ శాఖ కూడా ఆయన దగ్గర ఉంచుకొని, సో ప్రైమరీగా స్కూళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో ఆలోచన చేసి ఒక విద్యా కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. ముఖ్యంగా మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలు మీకు తెలుసు. సో ఈ స్కూల్ పిఎంశ్రీ కింద ఉంది కాబట్టి ఆ స్కీమ్ ఇక్కడ వర్తించలేదని చెప్తా ఉన్నారు. సో కానీ మన నియోజకవర్గంలో దాదాపు 54 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. సో ఆ 54 గవర్నమెంట్ హై స్కూల్స్లలో నాకు తెలిసి నేను ఇప్పటికే 50 స్కూల్స్ విజిట్ చేసిన. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 50 స్కూల్స్ విజిట్ చేసిన. ప్రతి స్కూల్లో కూడా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఇంకా ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఆ రిక్వైర్మెంట్స్ అని కూడా పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా అవుట్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. గ్రీన్ ఛానల్ ద్వారా ఈ పేమెంట్స్ అన్ని కూడా ఎక్కడ పెండింగ్ లేకుండా స్కావెంజర్స్ కు సంబంధించిన పేమెంట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. సో ఇంకా ముందు కూడా ఇప్పుడు ఇక్కడ సైన్స్ ల్యాబ్ వచ్చేసింది. నాకు తెలిసి ఇక్కడ మొత్తం ఆల్రెడీ డ్యూయల్ డెస్క్ కి సంబంధించిన ఫర్నిచర్ కూడా అంతా వచ్చింది. సో ఈ స్కూల్ వాతావరణం చూస్తుంటే దీంట్లో అసలు ప్రైవేట్ స్కూల్స్ దీని ముందు దిగదుడు. కాబట్టి